ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సత్య ఆస్ట్రాలజీ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికీ మా నమస్సుమాంజలు. ముఖ్యంగా వినాయక చవితి ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు నిమజ్జనం చేయాలనేది ఒక మీమాంస ఏర్పడ్డది, అంటే ఒక డౌట్ఫుల్ ఏర్పడ్డది. కాబట్టి వినాయక చవితి ఎప్పుడు కూడా భాద్రపద శుద్ధ చతుర్థి, ఈ సంవత్సరం 27వ తారీఖు వచ్చింది. ఆ రోజు మొదలు పెట్టాలి. దుర్ముహూర్తం వర్జన లేకుండా చూసుకొని మొదలు పెట్టాలి. నెక్స్ట్ ఈ 9 రోజులు కూడా చేసే కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని స్వామివారికి శనివారం రోజు నిమజ్జనం చేయాలి. అంటే ఇక్కడ పెద్ద డౌట్ ఏంటంటే, ఆదివారం గ్రహణం ఉంది కదా, చంద్రగ్రహణం, ఎప్పుడు చేయాలి నిమజ్జనం అనేది ఒక పాయింట్ ఏర్పడ్డది. అవన్నీ మనసులో పెట్టుకోకండి. ఆదివారం నాడు రాత్రి 9 గంటల చిల్లరకి గ్రహణం పడుతుంది. గ్రహణ శూల సోమవారం నాడు ఉంటుంది. అంటే గ్రహణమైన మర్నాడు శూల ఉంటుంది. కొన్ని వేదం ఉందనుకుందాం, గ్రహణానికి ముందర వేదం ఉంటుంది. ఆదివారం నాడే వేదం ఉంటుంది కాబట్టి ఉదయం పూట దాకానే ఉంటుంది. శనివారం నాడు ఉదయం దుర్ముహూర్తం వెళ్ళిపోయిన తర్వాత చక్కగా మంటపం దగ్గరికి వెళ్ళి స్వామివారికి పూజ చేసి ఉద్వాసన చెప్పి నిమజ్జనాన్ని పంపించవచ్చు. దీంట్లో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, రావు. ఎటువంటి అపోహలకి తావీయకూడదు. మీరందరూ, మనమందరం కూడా, మీరందరూ కూడా తావీయద్దు. యథాప్రకారంగా వినాయక చవితి జరుపుకోండి. నవరాత్రులు అంటే నూతన రాత్రులు అని అర్థం. నవ అంటే ఇక్కడ 9 అనుకుంటారు చాలామంది. ఓకే, 9 కాదంటలే, కానీ నవరాత్రులు అంటే నూతన రాత్రులు. అంటే ప్రతి సంవత్సరం నూతనమే. ఇప్పుడు ఉగాది పండుగ వస్తుంది, నూతన సంవత్సరం ఉగాది అంటాం. నూతన సంవత్సర